ఈరోజు డేటు. అండ్ నేను వెళ్ళాల్సిన రైల్వే స్టేషన్కి 11 కిలోమీటర్లు. నేను అందుకోవాల్సిన ట్రైన్. ఈరోజంతా జర్నీతో స్టార్ట్ అయ్యాల్సిన దూరం ఇవన్నీ చాలా ఉంది. సో ఈరోజు జర్నీ మొత్తం రికార్డింగ్ చేసి పెడతా. ప్రజెంట్ అయితే డోర్నకల్ స్టేషన్కి వచ్చేసిన. ఇది మన ట్రైన్ ఇంకా రాలేదు, లేటే ఉంది. ప్రజెంట్ అయితే చూడాలి ఇంకెప్పుడు వస్తుందో. మనం ఎక్కాల్సిన ట్రైన్ మనది S8 స్లీపర్ రిజర్వేషన్. ట్రైన్ ఎక్కువసేపు ఆగదు, తిని వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. S9 అండ్ S8 తినకల్లా మన భోగిని. టైం 3:30 ఇప్పుడే దిగినా. ఇక ఇక్కడ మనకు మళ్ళీ 5:30 అండి. 5:30కి ఇంకో ట్రైన్ ఉంది. అదపై నా ఫ్రెండ్ ఒకళ్ళు రావాల్సి ఉండే, వాళ్ళని తీసుకొని పోవాలి. ఇవాళంతా ట్రైన్ జర్నీ ఉంది. మనకు వచ్చిందేమో పక్కన లోవర్ బెడ్ స్లీపర్లో. కాకపోతే వాళ్ళు ఫ్యామిలీతో ఉన్నారు, అడ్జస్ట్ అవ్వమంటే ఇక్కడ మిడిల్ బెడ్ అవ్వాల్సి వచ్చింది. జర్నీ బాగానే ఉంది కానీ కొంచెం కంఫర్ట్ ఫీల్ కాలేదు. మనం పడుకున్న దగ్గర ఏమో విండో సైడ్ కొంచెం గాలి తీసి వచ్చింది కానీ అంత అడ్జస్ట్మెంట్ అవ్వలేదు అనమాట. ఎప్పుడైనా ట్రైన్లో మిడిల్ బెడ్ కంటే లోవర్ బెడ్ లేదా పైన బెడ్ గాలి బాగుంటుంది. జర్నీలో జస్ట్ ఒక 2 ఫోన్లు, 2 ఛార్జర్లు, ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకున్నాయి. ఒక నైట్ ప్యాంట్ వేసుకుని టీషర్ట్ వేసుకొని రావాల్సి ఉండే. కానీ మనకి సైడ్ ఇట్లా లోవర్ బెడ్ రావడం వల్ల విండో తీసుకున్న ఒకవేళ చలి ఎక్కువ ఉంటుందేమో కాన్సెప్ట్ తోటి స్వెటర్, గ్లౌజ్ అవన్నీ పట్టుకుని వచ్చిన. సో ఇది ఎండాకాలం, సో నాకు వాటిదంతా అవసరం రాలేదు. ఇప్పుడు అనవసరం వీటన్ని క్యారీ చేయాల్సి వస్తుంది. బ్యాగ్ ఎందుకంటే ఇవన్నీ వరకు క్యారీ చేస్తాను విధంగా ఛార్జర్లు ఇట్లా ఉంటాయని చెప్పేసి. అండ్ కొంచెం మొక్కైనా పట్టుకోవచ్చు ఈ జర్నీలో. మనకి అవసరం ఉంటే మౌస్ ఎంత ఉంటాయి కదా, రికార్డింగ్ కొంచెం మైక్ ఇవన్నీ ఎందుకని. ఇందులో షార్ట్ నెక్కర్ ప్లస్ జీన్స్ ప్యాంట్ ఇవన్నీ మార్చుకొని, అంటే దారిలో కంఫర్ట్స్ ఉండవేమని చెప్పేసి బరువు మోసుకొచ్చిన. ఇవన్నీ ఇంతవరకే ఓకే. నార్మల్గా ఈ బ్యాగే బరువు ఎక్కువ ఉంటుంది, కానీ ఇందులో స్వెటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం బరువు ఎక్కువనట్టు అనిపిస్తుంది. చూద్దాం ఎట్లుంటుందో. ఆల్మోస్ట్ మనం సికింద్రాబాద్ అన్నమాట. ఇది చెర్లపల్లి స్టార్ట్ అయినాక సికింద్రాబాద్లో జనాలు కొంచెం తగ్గిర్రు. సో ఇది సికింద్రాబాద్. ఆల్రెడీ స్లీపర్ క్లీనింగ్ వాళ్ళు ఉంటారు కదా, క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేసేసారు. వావ్, ఇక్కడే ఇది పాతకు సంబంధించిన లైట్ ఉంది. మన ట్రైన్ నెంబర్ పర్లేదు, ఫ్రీగా ఉంది. సో ఇక మనం ఫ్రెష్ అప్ అనేది మొత్తం ట్రైన్లో అయిపోవాలి. మనకి ఇంత బయటికి వెళ్ళే పని లేదు. మనం వెళ్ళాల్సింది ఇదే ట్రైన్ నుంచి వేరే చోటికి. అండ్ మా ఫ్రెండ్ ఒకళ్ళు రావాల్సి ఉండే, వాళ్ళు బోలారం నుంచి సికింద్రాబాద్కి రావాలి. అలా ట్రైన్ 4ంటికి రావాల్సిన ట్రైన్ ఇకట్టు బోలారంలో 4ంటికి ఉంది, 4:02కి. వాళ్ళు సికింద్రాబాద్లో 4:50కి దిగితే ఇంటర్సిటీ విజయవాడ ఇంటర్సిటీ ఎక్కాలి మేము. ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి 5:20కి ఉంది. వాళ్ళు 5ంటికల్లా దిగితే 5:20కి ఎక్కేసి మళ్ళీ 9:30 పొద్దున కల్లా వెళ్ళిపోవాలి. అంతే, ఇలా అంత జర్నీ ఇందులోనే ఉంది. మళ్ళీ అక్కడ పని చూసుకొని వేరే ట్రైన్ రావాలి. సో ఛార్జింగ్ పెట్టడం అంటే సీ టైప్, ఇంకోటి ఏమో అడాప్టర్ అనమాట. డైరెక్ట్ ఎక్కువ లేదు చూడలేదు. వచ్చిన చాలా ట్రైన్లు ఇవే అప్డేట్ చేశారు ఛార్జింగ్ పాయింట్. కాకపోతే ట్రైన్ స్టేషన్ ఆగినమ్మంటే కరెంట్ సేవ్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి లైట్ తప్ప అన్న ఆపేసారు. ఛార్జింగ్ అయితే రావట్లేదు ప్రజెంట్. ఇక్కడ ఎండెలిన స్విచ్ ఉంది, నొక్కితే పైన మనకి ఇది వస్తా ఉంది, వచ్చేసి మనకు లైట్లు చూపించేది. బాగుంది. ఇట్లా బ్యాగ్లు మనకు కావాల్సిన వస్తువుల పైన పెట్టుకున్నాం. ఫ్రెష్ పైన వెయిటింగ్ చేయాలి. మైక్ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఈ ప్లాట్ఫామ్ మీద ఎవరు జనాలు లేరు, బట్ ఈ నీళ్ళు అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ సౌండ్ లో ఎక్కువ కూర్చోలేము. అండ్ ఇంకొకటి లోపల క్లీన్ చేసే వాళ్ళు ఎక్కువ కూర్చొని అనమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి చైర్స్ అయితే ఏం లేవు, మనం కూర్చునే దానికి నార్మల్గా అయితే. అండ్ ఇక ట్రైన్లో వాళ్ళని క్లీన్ చేస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళు ఎవరు నుంచని అనమాట. విండోస్ వేసేయడం అని చేస్తూ ఉంటారు. మనం వెయిట్ చేయాల్సిన సమయం ఇంకా చాలానే ఉంది. సికింద్రాబాద్ బయట ఆల్వేస్ ఎప్పుడు చూసినా ట్రాఫిక్ అయితే ఉంటూనే ఉంటాను. మనం ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ఏరియాకి వెళ్ళాలన్నా స్టేషన్ బయట
గుంటూరు దగ్గరికి వెళ్ళంగానే ఎప్పుడు చూసినా చుట్టుపక్కల మొత్తం మిరపకాయలు అవ్వపడ్డాయి. అంటే గుంటూరు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కానీ ఇప్పటికైనా కానీ గుంటూరు మిరపకాయలు బాగా ఫేమస్ కాబట్టి ఎక్కడ చూసినా మొత్తం మిరపకాయ చేనులు అవ్వపడ్డాయి. వచ్చిన ట్రైన్ విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ అంట. కాకపోతే ఇద్దరం వచ్చినా కానీ సీట్లు అయితే పక్కన దొరకలేదు. ఓలా అడ్జస్ట్మెంట్ కాలేదు. ఇది కొంచెం నా లైఫ్లో ఫస్ట్ జర్నీ అంటే ఇదే, ఈ ట్రైన్లో రావడమే. అంటే ఇది మన విజయవాడ రూట్ కాకుండా ఇదే లింగంపల్లి ఇంటర్సిటీ వేరు ప్లస్ విజయవాడ నుంచి వెళ్ళే ఇంటర్సిటీ వేరు. ఇందులో అయితే జర్నీ అంతా కంఫర్ట్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే అడ్జస్ట్మెంట్ అనేది ఎవరు కాలేదమ్మా. ఇందులో నాకు కొంచెం వరస్ట్లా అనిపించింది. కొంచెం ఎవరైతే అడ్జస్ట్మెంట్ కాకపోవడం నాకు నచ్చలేదు. చూద్దాం, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వేరే సీట్లు ఉన్నాయి. మరి అది ఎలా ఉంటుందో చూడాలి జర్నీ. ఈరోజంతా ట్రైన్లోనే జర్నీ అవుతా ఉంది. ఎప్పుడు చూడండి ఊర్లో గుంటూరు మీద నుంచి రావడం బాగానే ఉంది. దిగాల్సిన స్టేషను మంగళగిరి ఆంధ్రప్రదేశ్, విజయవాడలో పక్కన ఉంటుంది. కన్ఫ్యూజన్ అయిపోయి సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయాను. సో మళ్ళీ రావాల్సి వచ్చింది. ఒకళ్ళు అడిగితే ఇదే మెయిన్ అన్నారు. సో ఇదన్నమాట. కానీ స్టేషన్ బయట బాగుంటుంది ఎగ్జిట్. ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్నపాటి రైల్వే స్టేషన్ కొంచెం బాగానే ఉంటుంది. అంటే ఆడి ఇప్పటి కాదు, అది ఎప్పుడో 2014 కన్నా ముందే చాలా డెవలప్ అయిపోయినాయి. కొత్తగా ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ప్రతి ఒక్క చోట 4-5 ప్లాట్ఫామ్ అంటే రైల్వే ట్రాక్ ఉండడం చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడే మంగళగిరి నుంచి విజయవాడ దిగడం జరిగింది. మళ్ళీ విజయవాడ నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్, ఇక్కడ నుంచి డోర్నకల్ వరకు ఒక రిజర్వేషను. అండ్ మళ్ళీ ఇదే విజయవాడ నుంచి బోలారంకి ఒక రిజర్వేషన్ మా ఫ్రెండ్ కోసం కూడా. సో 2 రిజర్వేషన్ అనమాట, పక్కన రాలేదు. ఒకటి మిడిల్ బెర్త్, ఒకటి అప్పర్ బెర్త్. స్లీపర్, దీని జనరల్ సీట్ అది లేదు. ఏసీ బిల్ వాసిపోయింది, జనరల్ తీసుకోవడం జరిగింది. వెయిట్ చేయాలి ఇక. అడ్జస్ట్మెంట్ అయితే పర్లేదు. ఒకే ట్రైన్లో ఇది లాస్ట్ ట్రైన్, ఇది 4వ ట్రైన్ అనమాట. ఇలా పొద్దున రాత్రి 11 నుంచి ఎప్పటిదాకా 4 ట్రైన్లు ఎక్కిన. ఇది ఫైనల్ ట్రైన్ అవుతుంది. మా ఫ్రెండ్ మాత్రం ఇంకా ఇది లాస్ట్ ట్రైన్, తనకు 2 ట్రైన్లు. ట్రైన్ అయితే హాఫ్ అన్ అవర్ దాకా లేట్ ఉంది. అండ్ నేను దిగాల్సిన స్టేషన్ వచ్చేసి డోర్నకల్ 4ంటికి, 3:30 రైట్ అన్నమాట, 4ంటికి ఉంది, హాఫ్ అన్ అవర్. తను దిగాల్సిన ట్రైన్ ఏమో దిగాల్సిందేమో ఒక 2 గంటన్నర లేట్ ఉంది ఇటుగా. మేబీ కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అది బోలారం దాకా స్టాప్. దాని ఫ్యాన్ కింద కూర్చున్నా కానీ ఒక్క మాత్రం బాగా వస్తాను, ఎండలు ముదిరిపోతున్నాయి కాబట్టి. ఈరోజు మాత్రం మొత్తం జర్నీ అంతా ట్రైన్లోనే అయింది. ఎలా అంటే డోర్నకల్ నుంచి సికింద్రాబాద్కి ఒక ట్రైన్, సికింద్రాబాద్ నుంచి మంగళగిరికి ఒక ట్రైన్, మళ్ళీ మంగళగిరి నుంచి విజయవాడ స్టేషన్కి ఒక లోకల్ ట్రైను, ఆ తర్వాత మళ్ళీ విజయవాడ నుంచి డోర్నకల్ ఒక ట్రైను. సో ఇవాళంతా ట్రైన్లోనే, స్టేషన్ దాటి బయటికి వెళ్ళే అవసరం రాలేదు. ఓన్లీ మంగళగిరిలో మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ పని ఉండే. ఆ పని చూసుకొని వచ్చేసరికి మిగతా జర్నీ అంతా స్టేషన్ టు స్టేషన్ అనమాట. బయట ఎక్కడ అడుగు పెట్టకుండా. ఇంకా అదృష్టం ఏంటిదని నాకు రిజర్వేషన్ దొరికింది అన్ని చోట్ల మ్యాక్సిమం. సో కొంచెం కంఫర్ట్గానే అయింది. కాకపోతే సీట్ అడ్జస్ట్మెంట్ కాకపోవడము, మన సికింద్రాబాద్ నుంచి మంగళగిరి వెళ్ళేటప్పుడు మేము ఫ్రెండ్స్ దూరం కూర్చొని కొంచెం ఇబ్బంది అనిపించింది. ప్రజెంట్ డోర్నకల్ స్టేషన్లో దిగేసిన. నేను దిగాల్సిన టైం ఏమో 3:30కి, 4:17కి దింపింది. అంటే దగ్గర 45 నిమిషాలు చాలా లేట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ నుంచి మనం నా బండి పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి. నిన్న నైట్ పెట్టినాం కదా మనం, నైట్ 11:30 అట్లా టైం పెట్టినాము. గంట 2 రూపాయల చొప్పున తీసుకొని ఆ నుంచి మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మా ఇంటికి వచ్చేసి 11 కిలోమీటర్లు ఉంది. సో ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి ఇది మనం వచ్చిన ట్రైన్ కృష్ణ. నాకు తెలిసి జిందగీలో ఎప్పుడైతే కరెక్ట్ టైంకి అది రాలేదు, ఎప్పుడు రాంగ్ టైంకి వస్తుంది. బై బేబీ, మళ్ళీ ఎప్పుడైనా ఎక్కుదాం. నాకు ఈ జర్నీ మొత్తం పూర్తి చేయడానికి 952 రూపాయల 20 పైసలు అయింది. అండ్ ప్రతి టికెట్ రిజర్వేషన్లో డబ్బుల తర్వాత, అంటే రూపాయల తర్వాత 80 పైసలు ఖచ్చితంగా ఆడే ఉంది. మొత్తం కలిపితే అంత అయిందన్నమాట మన బిల్లు. ఈ జర్నీ మొత్తానికి కారణం వచ్చేసి బియ్యం కోసం, అంటే రేషన్ కంట్రోల్ బియ్యం కోసం. ప్రతి 3 నెలలకు ఒకసారి నాకు ఖచ్చితంగా బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డు క్యాన్సిల్ అవుతుందంటే, అది ఆంధ్ర రేషన్ కార్డు కావడం వల్ల ఆంధ్రాలో తీసుకోవాల్సి వచ్చింది. అండ్ 1 నేషన్ 1 రేషన్ స్కీమ్ అనేది ఎక్కడైనా తీసుకునే ఆప్షన్ ఉంది, కానీ అది అన్నిటికీ రావట్లేదు, ఇంకా పూర్తి ఇంప్లిమెంట్ కానట్టుంది. కాబట్టి పోవాల్సి వచ్చింది. నేను మొత్తం పూర్తి చేసుకొని నాకు ఇంటికి రావడానికి సాయంత్రం 5:30 అయింది. మా ఫ్రెండ్కి ఇంటికి వెళ్ళడానికి, వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే 11:30 చిల్లర అయిందనమాట. అంటే ట్రైన్ లేట్ అవ్వడము, డైరెక్ట్ ఇంటికి వెళ్ళడం, అక్కడ నుంచి వెహికల్తో పోవడం అంతా కలిపి. సో నిన్నంతా 24 గంటలు, మార్నింగ్ మనం నైట్ 11కి స్టార్ట్ అయ్యి నైట్ 11 దాకా జర్నీ అంతా బయటనే చేయాల్సి వచ్చింది. 24 గంటలు ఓన్లీ ట్రైన్ జర్నీ అనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది. కొంచెం బాగానే ఉంది, కొంచెం ఇబ్బందులతో ఉంది.